ధర్మారం గ్రామంలో పల్లె దవాఖానా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్హెచ్ఎంఈ కూడా ఉంటాయి కాబట్టి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పేరు మీద 20 లక్షలతోటి పాలధర్మారం లాంటి మామూలు మారుమూల గ్రామంలో ఒక దవాఖానా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గతంలో నేను అప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడే మంజూరు చేయించిన ఇక్కడ బీర్పూరు పొల్వాయి ఇవన్నీ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యం మంచిగా ఉంటే అన్నీ బాగుంటాయి. మన హెల్త్ స్టాఫ్, మన నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఏఎన్ఎంలు, మా ఆశమ్మలు, అంగన్వాడీ టీచర్లు, మిగతా సబ్ సెంటర్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పనిచేయడానికి రెడీ ఉన్నారు. పల్లె దవాఖానా అయిన తర్వాత నిరంతరం మనకు ఎమర్జెన్సీలో అవసరం ఉన్న మందులు కావచ్చు, బీపీ, షుగర్ లాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు వాటికి, ఇంకా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మందులన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక డాక్టర్ కానీ లేకపోతే హెడ్ సిస్టర్ కూడా ఉంటుంది. సో నిరంతరం వైద్య సదుపాయం అందుతూ ఉంటుంది. పల్లెలలో మనకు ఆర్ఎంపీలు, ఈఎంపీలు సేవలు అందిస్తున్నాయని వాటికి తోడుగా ఇంకా బీదస్తులు ఆ మాత్రం 10-20 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వ బాధ్యత వైద్యం అందించాలని. మరొక డాక్టర్గా నేనున్నా కాబట్టి జగిత్యాల ప్రాంతంలో మంచి వైద్యం అందాలని అప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అడిగి జగిత్యాల మెడికల్ కాలేజ్ అడిగి ఎప్పుడు లేని విధంగా పాత బస్టాండ్ దవాఖానా మంచిగా చేసి సిటీ స్కాన్, కిడ్నీ డయాలసిస్ సెంటర్ అవన్నీ కూడా తెచ్చినాం. అట్లే కొత్త బస్టాండ్ దగ్గర కూడా చాలా గొప్పగా చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఇవాళ కొత్త బస్టాండ్ దగ్గర ఎత్తున్నట్టు అంత మంచి సెంటర్లో దవాఖానా ఉండదు. అట్లనే మెడికల్ కాలేజీలు చాలా మంజూరు వచ్చినాయి, మీరు అందరూ వింటున్నారు. కానీ పర్మిషన్ అనేది చాలా ముఖ్యం. వాటికి అన్ని వసతులు ఉంటేనే వస్తుంది. వాటిల్లో ఫస్ట్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం జగిత్యాల దానికి వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం ఎన్ని మంజూరైనా పర్మిషన్ మాత్రం ఫస్ట్ జగిత్యాలకు వచ్చింది. ఎందుకంటే నిరంతరం మీ ప్రేమ, అభిమానం నన్ను ముందడికి నడిపింది. నాకున్న ఒక డాక్టర్ అనుభవంతో అందరు డాక్టర్లు, అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్ మిగతా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని అక్కడ గొప్పగా చేసుకున్నాం. మన బీర్పూర్ మండలానికి ఒక అంబులెన్స్ కూడా తెచ్చిన మీరు చూస్తూ ఉన్నారు. మంజూరు అయితే అంతకుముందు లేకుండే. అట్లనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దది కూడా బీర్పూర్లో వస్తుంది. అన్ని రకాలుగా మన దామోదర రాజనరసింహ గారు మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వాటిని కలవడం జరిగింది. వారికి మా కుటుంబంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు మంచి సంబంధం. వారు కూడా గుర్తు చేసుకున్నారు. నువ్వు ఫలానా వాళ్ళ మన్మనగట మా నాన్నగారు వాళ్ళిద్దరు ఒకసారి మంత్రి చేశారని చెప్పుకోవడం జరిగింది. సో దామోదర రాజనరసింహ గారి సహకారం కూడా తీసుకొని మన ప్రాంతంలో ఈ వైద్యం అభివృద్ధికి అన్ని విధాలు కూడా నా వంతుగా పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి నన్ను ఆదరాభిమానంతోటి రెండవసారి నన్ను శాసనసభకు పంపిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డది. మరి ఇట్లాంటి పనులు ముందడికి జరగాలంటే రోజు ఘర్షణ కంటే ఎక్కువ కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా కలవడం, వారు కూడా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి నన్ను శాలువతో ఆహ్వానించారు. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేద్దాం. ఇంతకుముందు చెప్పిన రోలవాగు ప్రాజెక్టు గురించి మీరు వాళ్ళ ఫోటోలు చూస్తుంటారు. వారు రాష్ట్రంలో అతిపెద్ద ఇంజనీరింగ్ శాఖ ఇరిగేషన్ అధికారులు ఈఎన్సీ అనిల్ గారు, నాగేంద్ర గారు అంటే వాళ్ళే అందరికంటే పెద్ద అధికారులు. వారి ఇద్దరు కూడా కలవడం, నేను మంత్రి గారు కూడా కలిసినాం. తప్పకుండా కొద్ది అటవీ సమస్య ఉన్నది. గేట్లు కూడా అయిపోతాయి. నేను కూడా ఇవాళ కలెక్టర్ గారిని మళ్ళీ కలవబోతున్నా. ఈరోజు కలెక్టర్ గారిని మళ్ళీ కలవబోతున్నా. ఎందుకంటే ఇలా మునిగే వాటికి ఒక 5-6 ఊర్లు ఇవ్వాలి. అది పేడపల్లి మరియు గొల్లపల్లి మండలంలో గ్రామాలు కూడా చూసాం. మన ఎస్ఆర్ఎస్పీ మునిగినప్పుడు మనం ఇయ్యలేదు. ఇక్కడ ఎన్నో గ్రామాలు, కోమనపల్లి అవన్నీ చూస్తాం, చిన్న పొలవాయి ఇవన్నీ లేవా. అట్లా మనం అట్లా ఊళ్ళు కూడా ఏం చేస్తలేము. మామూలు గుట్టలు ఉన్నాయి, అది ఐడెంటిఫై అయింది. అది కొంత అధికారికంగా చేయాల్సిన పని ఉంది. అది చేయిస్తా అని చెప్పి తెలియజేస్తూ వచ్చిన సందర్భంలో ఉన్న మన ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మా స్టాఫ్కు